రామ్ క్యా క్యా దునియా ఖమోష్. ఇది బ్లాక్ మనీ, నల్ల డబ్బు. ఇది బిరువలో పెట్టకూడదు, ఇందులోనే పెట్టవాల. ఇదేం చిత్రం? దుత్తులకైతే రంగులుంటాయి గాని ఇలా రూపాయి కట్టలకి తెల్లవి నెలవేని రంగులుంటాయా? ఉంటాయి మాజీ. తెల్ల డబ్బు అయితే వెలుగులో ఉంచుతారు, నల్ల డబ్బు అయితే ఇలా చీకట్లో ఉంచుతారు. కాదు, దొంగ గారు. ఊరు పేరు అడ్రస్ చెప్పి మరీ దొంగతనం చేస్తాను. తేదీ పూట గంట తెలియజేసి దోపిడీ చేస్తాను. ఇలా ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరిగా మీలాంటి వాళ్లు దాచిన నల్లధన లక్ష్మిని చెరవిడిపిస్తాను, పేదవాళ్లకు చేరుస్తాను. అందుకే నన్ను ప్రజలు దొంగ అనరు. మరి ఏమంటారు? దొంగ గారు అంటారు. కరెక్ట్ గా చెప్పావు మాజీ. వస్తాను, పోలీసుల్ని పిలుస్తాను, నీ మీద రిపోర్టు ఇస్తాను. ఇవ్వు. పేరు రాంబాబు, ఉండేది ఈ ఊరే, పేదలపేట. ఇప్పుడు వీలు కాకపోతే పొద్దున్నే ఇవ్వు. నేను పేదలపేటలో ఈ డబ్బు పంచుతుంటాను, అప్పుడొచ్చి అరెస్ట్ చేయమని చెప్పు. కానీ మాజీ, ఆ వచ్చే పోలీసులు నాకంటే ముందు ఈ నల్లధనం దాచినందుకు పితాజీని అరెస్ట్ చేస్తారు. ఫోన్ చేయకయ్యా, పోలీసులు వస్తారు. అలా చెప్పు. బయటికి వెళ్ళడానికి దారేటు? ఇటు ఇటు పదండి. మళ్ళీ నీకు నల్ల డబ్బు ఎక్కువైనప్పుడు వస్తాలే పితాజీ. అచ్చా. 7 కొండల స్వామి, తప్పనిసరి పరిస్థితుల్లో తప్పని తెలిసి కూడా జనంచేత ఇలా సారా తాగించి మా పాపం చేస్తున్నాను. నన్ను క్షమించు తండ్రి, క్షమించు. పాపం నీకెందుకు చుట్టుకుంటుంది బాబాయ్? అయితే గీతే లైసెన్స్ ఇచ్చిన వాడికి తగులుతుంది. బాబాయ్, పేటలో వాళ్ళ అవసరాలకు డబ్బు అప్పుగా ఇచ్చాను. వివరాలన్నీ దీనిలో ఉన్నాయి, తీసుకో. ఇదేంట్రా, ఇందులో బుజ్జిగడి పేరు అకౌంట్ రాసింది. 10,000 బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. ఇంకా గాడిదిగా ట్యాక్సీ ఎత్తులు లాగుతుంటే వాడికి ఎందుకు బాబు ట్యాక్సీలు, లోనాలు, రిపేర్? లేదు బాబాయ్, ఆ ట్యాక్సీ ఇప్పుడే రిపేర్ అయ్యి షెడ్ నుంచి వచ్చింది. బుజ్జిగాడికి ఇంకా డ్రైవింగ్ రాదు కదా, అందుకే ఈ తిప్పలు. ఉప్ప తిప్పారెడ్డి గారిని వీళ్ళ నాన్న ఆ రోజుల్లో ఎంతో గొప్ప డ్రైవర్. ఈ ఊళ్ళో మొదటి ట్యాక్సీని నడిపింది కూడా ఆయనే. ఆయన కొడుకే పుట్టుండి కూడా వీడి డ్రైవింగ్ రాలేదంటే చీచీ. ఆ సెంటిమెంట్ తోనే ఈ టాక్సీ ఇన్నాళ్ళు అమ్మలేదు బాబాయ్. కీర్తిశేషులు కుప్పా తిప్పారెడ్డి గారు ఎక్కడున్నారో ఏమిటో. నువ్వు డ్రైవర్ కావాలన్న కొడక అని నాకు ఈ తిప్పలు తెచ్చిపెట్టారు. ఊళ్ళో జనం మొత్తం నన్ను చూసి నవ్వుతున్నారు. నవ్వినా నాపు సైలైనా పండుతుందేమో గానీ నాకు డ్రైవింగ్ రావటం లేదు. పదరా, నాపచేను పండించే ఏర్పాటు నేను చేస్తాలే. ఎక్కువ. ఓకే బాబాయ్. వాటిని తీసుకెళ్ళి దొడ్లో కట్టండి. ఓకే, నా సంగతి తెలదట్టు నీకు. నాతో ఎట్టుకోను, మరి నాతో ఎట్టుకోను అంటే నీ బొర్ర ఆంకత్ని పాటించేస్తాను. బాబు బాబు తప్పండి తప్పండి. బయలుదేరాడా మగడు చెట్టు పెంచడం చేతగా కానీ బెల్లం మీద పెట్టేసుకోవడానికి మాత్రం ఫస్ట్ ఏంటి కొత్తను మరి ఎక్కువ మరి వాళ్ళది ప్రతిరోజు ఇదే కురుక్షేత్ర యుద్ధం అండి. తమరు ఒక మాట అడగరేటండి. రే, ఒక్క వేలికి సెప్టిక్ అయితే తీసేయగలం, మొత్తం శరీరం అంతా కుళ్ళిపోతే చేయగలిగింది ఏం లేదు. కొంపంతా ఇదే తీరు. అన్నయ్య అమెరికా నుంచి వచ్చిన 4 రోజులు వీళ్ళ రోగం కాస్త నెమ్మదిస్తుంది. ఏట్ లాభం అండి, ఆయన వెళ్ళిపోగానే ఇదే యుద్ధం అండి. తెలుసు కదా, మన పద్ధతికి కూడా టైం అయింది. పోదాం పద. కూర్చోండి, ఏడు చేస్తాం, అదే రాజ్యం. ఆపేతానండి, మామూలే కదా. అవునండి అయ్యా, రోజు నడుల్లో టక్కుని దిగిపోతారేటండి. అదిగో మళ్ళీ ప్రశ్న. రే కొండయ్య, అయ్యే నువ్వు డ్రైవర్వి, గూఢాచారి 116 కాదు. ఆరాలు చేయక కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపో. వెళ్తానండి. అక్కడికే. ప్రతి డ్రైవరు నీలా మూగవాడైతే ఆ యజమానికి అంత సుఖం పదా. అదే ఊరు లేకపోయినా ఆరాలకి ఏం తక్కువ లేదు. నా ఇష్టం, నేను ఇక్కడే దిగుతాను. ఇగో డబ్బులు.
పాండవుల అజ్ఞాతవాసానికి విరాట్ రాజు కొలువేమో గాని ఈ ప్రసాదం అజ్ఞాతవాసానికి తూములు మాత్రం అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఏటి సాంబయ్య, నీకు మందు అలవాట్లేదు కదా? ఏంటా కూతలో ఏమైనా పుచ్చుకున్నావేంటి? నేనే కనుక సారా పుచ్చుకోవడం మొదలెడితే ఈ 20 సంవత్సరాలను 7 సముద్రాలు తాగేసేవండ్రా. సారా ఇచ్చుకోవడమే కానీ పుచ్చుకోవడం ఈ జీవితానికి అలవాట్లేదు. కొట్టు జాతక సుత్తుండు, ఇప్పుడే వస్తా. బాబు గారు, ఆలస్యం చేశానా బాబు? వచ్చేసావా సాంబయ్య? బాబు, కోట్ల ఆస్తికి వారసులైండు కూడా ఇన్నాళ్ళే కష్టాలేడు బాబు. ఈసారి అన్నయ్య గారు అమెరికా నుంచి వచ్చేసాక ఆయనకి ఇంట్లో జరిగే వ్యవహారాలని చెప్పేయండి బాబు. ఆయనతో చెప్పే ధైర్యమే ఉంటే ఇన్నేళ్ళు నేను ఇలా ఎందుకు కాలం గడుపుతాను సాంబయ్య? మరి ఇంకెన్నాళ్ళు బాబు ఈ బాధలో? పాపం పండటానికి కాలం కలిసి రావాలిగా. నేను చెప్పిన పని ఏం చేశా? అదా, రాంబాబుని అడిగానండి. ఏమన్నాడు? ఇంటి యజమానే వచ్చి తన ఇంట్లో దొంగతనం చేయమని నన్ను అడగడం ఏంటి, దీని వెనకాతలో ఉన్న కథ ఏంటో నన్ను వివరాలు అడుగుతున్నాడు బాబు. మరి నువ్వేమన్నావు? అదే బాబు, ఏం చెప్పాలో తోచగా. నువ్వేం చెబుతావో ఎలా చెబుతావో నాకు తెలియదు. రాంబాబు మా ఇంట్లో దొంగతనం చేయాలి. నేను చూపించిన స్థలంలో ఉన్న నగ తీసి నేను చెప్పిన చోట్ల ఉంచాలి. అన్నయ్య అమెరికా నుంచి వచ్చే లోపల ఈ పని జరగకపోతే వాళ్ళు ఆ నగ తీసి బయట అమ్మేసుకుంటారా? అప్పుడు నేను తెలుగుట్టిన దొంగలాగా చూస్తూ ఊరుకోవాల్సి వస్తుంది. ఒరే సాంబయ్య, నీకు పుణ్యం ఉంటుంది, నాకు ఈ సాయం చేయరా? ఎంత మాట బాబు, తమరు నా యజమాని, తమరు చెప్పినట్టు చేయడం నా పని. అమ్మా 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 అని చెవి కోసిన మేకల ఏమిటి అరుపు? నాకు ఇవాళ ఎగ్జామినేషన్ ఉంది, స్కూల్కి వెళ్ళాలి. ఈషు చాలు అవతలిపో. వీలైతే చాలు అవుటికాలు ఒకటి చూపిస్తావు. నలుగురు ఉన్నప్పుడు ఇదే వరుస. నువ్వు అసలు ఆ కాలు వేసుకుని అమ్మా నేను దగ్గరికి రాకు. నాగమ్మా, మేనేజర్ గారు ఎక్కడా? ప్రహ్లాద, న్యాయం ధర్మం పంచి లాల్చీ లాంటివి, ఓల్డ్ ఫ్యాషన్. అన్యాయం అధర్మం సఫారీ సూట్ లాంటివి, లేటెస్ట్ స్టైల్. రోజులు మారుతున్నాయి, వాటితో పాటే స్టైలు తీరు మారాలి. మింగుడు పడిందా గుళిక? మింగుతున్నా డాడీ, కానీ మింగుడు పడని గుళిక ఒకటి ఉంది, డెంగుటెక్క. ఏమిటది? జేపీ గారి ఆస్తి మొత్తం గాది కింద పంది కుక్కులాగా మనం మేసిస్తున్నాం కదా ప్రహ్లాద. అలా మేయడానికి మనకున్న అర్హతలు ఏమిటి? కేవలం మీ మేనేజర్ ఉద్యోగమేనా? కాదు, తెలివితేటలు. అవి ఇంట్లో మనకు తప్ప మరెవరికీ లేవు. ఇంకా అన్నిటినీ మించి ఈ ఇంటితో మనకు వేలు విడిచిన దూర బంధుత్వం ఒకటి ఉందరా, దాన్నట్టు పెట్టుకుని. డెంగుటెక్క అర్థమైంది. ఏమిటది? తెలివి ఉండి దూర బంధుత్వం ఉంటే మనకు తట్టేవి ఇలాంటి ముదనష్టపు ఆలోచనలు అన్నమాట. పుత్ర ప్రహ్లాద. పుత్ర ఏమిటన్నా? మన ఇంటి పేరు ముష్టి, ముష్టి ప్రహ్లాద, సన్ ఆఫ్ ముష్టి సుబ్రహ్మణ్యం. ఒరే ప్రహ్లాద, మీ అమ్మ చచ్చిపోయింది కనుక బతికిపోయిందిరా, లేకపోతే అది ప్రహ్లాద సినిమా చూడనేలా, చూసిన తర్వాత నేను కననేలా, కన్న తర్వాత నీకు ప్రహ్లాద అని పేరు పెట్టనేలా. ఆ ప్రహ్లాదుడు ఎంత తెలివిగలవాడో నువ్వంత సుంఠమైన ప్రాణాలు తీస్తున్నావురా. ఏమిటి, నేను నీ ప్రాణాలు తీస్తున్నానా? తండ్రి, నువ్వే నా ఊపిరి, జీవము నీవే కాదా బ్రోచే. నీ కర్మ. ఎక్కడికి లేదు మేనేజర్ గారు, పొద్దుటి నుంచి మీకోసం ఎదురు చూస్తున్నాను. అది కాదు మేడం, మన ఎస్టేట్ లో. అబ్బా, ఆ విషయాలు మీరే చూసుకోండి. నేను క్లబ్కి వెళ్ళాలి. అర్జెంటుగా నాకు 5,000 కావాలి. అలాగే, బ్యాంకులో 10,000 డ్రా చేశాను, 2,000 కూరగాయలకి ఇచ్చాను, 1,000 రూపాయలు మీ ఆయన గారికి ఇచ్చాను. ఇదిగో 5,000. మిగతా 2,000? సరే, నేను వస్తాను. కొండయా? అయ్యా. కారడియా? రెడీ బాబు. అంకుల్, ఇవాళ నాకు ఎగ్జామినేషన్ ఉంది, లేట్ అయిపోయింది, కొంచెం నన్ను స్కూల్లో డ్రాప్ చేయవా ప్లీజ్? చదివేవలేదు, బోర్డు చదువు. ముఖ్యమైన పనులన్నీ వదిలిపెట్టి నేను స్కూల్ దగ్గర డ్రాప్ చేయాలా? వెళ్ళలే.